సత్సంకల్పమే పావలా వడ్డీ పథకం. దీని ద్వారా లబ్ధి పొందిన శ్యామల ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. తామాడ శ్యామల 6 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడులోని ఓ ఇంటికి కోడలుగా వచ్చారు. కొద్ది రోజులకే కుటుంబ కలహాలతో భర్తను వీడి ఒంటరి జీవితం చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో అమల్లోకి వచ్చిన పావలా వడ్డీ ఈమె పాలిట వరమైంది. ₹1,00,000 లోన్ తెచ్చాము, లోన్ తీర్చేసాము. దానివల్ల లాభమే వచ్చింది సార్. 5 మిషన్లు కొన్నాను, ఒక ఎంబ్రాయిడింగ్ మిషన్ కొన్నాను. టైలరింగ్ లో శిక్షణ తీసుకున్న శ్యామల మహిళా గ్రూప్ లో చేరి బ్యాంకు రుణం తీసుకున్నారు. ఒక కుట్టు మిషన్ కొనుక్కొని కొత్త జీవితం ఆరంభించారు. క్లాతులు కూడా కొంచెం కొన్నాను, దానివల్ల బిజినెస్ చేశాను. లాభదాయకంగా తెచ్చిన లోన్ క్లియర్ చేస్తాను. దానివల్ల ఏంటంటే నాకు జీవనోపాధి పర్వాలేదు. సకాలంలో బ్యాంకు అప్పు తీర్చడంతో 2వ విడత మరింత అప్పు ఇచ్చింది బ్యాంకు. దీంతో మరి 2 మిషన్లు కొనుక్కున్నారు. నేను రోజుకి 20 మందికి నేర్పిస్తాను సార్ రెగ్యులర్ గా. ఆ 20 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు, నేర్పిస్తా ఉంటాను అనమాట. ఇలా మొదలైన ఆమె ఉపాధి ఇప్పుడు మరింతగా విస్తరించింది. మరో 3కి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. పావలా వడ్డీ పథకం ద్వారా ఒక్క శ్యామలయే కాదు, ఎంతో మంది తమ కుటుంబాలను చక్కదిద్దుకున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నర్సీపురం. ఇక్కడ ప్రతి ఇళ్లు పావలా వడ్డీ రుణం అందుకుని లబ్ధి పొందిన వారే. ఒకప్పుడు ఎవరి వద్దో పనిచేసిన వీళ్లంతా ఇప్పుడు తమ కాళ్ల మీద తాము నిలబడ్డ స్థాయికి చేరుకున్నారు. ఈమె పేరు వేణమ్మ. ఇంటిలిపాది జీడి పరిశ్రమలో పనిచేసేవారు. పావలా వడ్డీ రుణం తీసుకున్న వేణమ్మ కొడుకుతో టీ దుకాణం పెట్టించారు. బాగుపడ్డాం. ఆ డబ్బు మాకు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఇచ్చారో పావలా రుణాలు, డబ్బులు తెచ్చుకొని మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పండగనే మంచి చెడ్లకు అన్నిటికీ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ దుకాణమే వీరి కుటుంబానికి ఆసరానిస్తోందని వేణమ్మ గొప్పగా చెబుతున్నారు. బాగానే ఉన్నామన్నమాట. ఇప్పుడు కొన్నాం, ఇంకా బాగుంటాము అనుకున్నాము, ఉంటాం కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా బాగుంటాం. ఈమె పేరు కనకమ్మ. పావలా వడ్డీ రుణంతో 2 ఆవులు కొనుక్కున్నారు. కొన్నాళ్లకు ఆ ఆవులు 3 అయ్యాయి. ఆవులు పెంచుకుంటాం, ఆ పాలు అమ్ముకోవడమే, మళ్ళా డబ్బులు కట్టుకోవడమే. అందులో అంతకుముందు మరేం లేదండి. ఈ జీడిపప్పు అవి ఒలుచుకోవడం. అప్పుడు కనకమ్మ ఆస్తి పెరిగింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా తమ బోటి వారికి పావలా వడ్డీ రుణాలు అందించడం వల్లనే ఇదంతా సాధ్యమైందని కనకమ్మ అంటారు. లోన్ వచ్చిన తర్వాత పర్వాలేదు. మరి ఎలా ఉంది కుటుంబ పోషణ అంతా మరి వాటి వల్ల రొటేషన్ అవుతాను. మహిళల్ని లక్షాధికారుల్ని చెయ్యాలనే ఒక సత్సంకల్పం విజయం ఇది. ఇలాంటి ప్రజాదరణ పథకాలు ఆగిపోవద్దని వీరంతా కోరుకుంటున్నారు. స్వయం శక్తికి ఊతమిచ్చేలా పథకాలుంటే తమ జీవితాలు బాగుపడతాయని ముక్తకంఠంతో చెబుతున్నారు.